కానండి కానండి, పనులు కానివ్వండి. ఏమ్మా మీనాక్షి, అలా మెల్లిగా నడిస్తే ఎలాగమ్మా? కానివ్వండి త్వరగా, పదండమ్మా త్వరగా. అలాగే చెప్పేది మీకే. త్వరగా ఆ సిమెంట్ తీసుకొచ్చి ఆ మిషన్లో కలపండి త్వరగా. రండమ్మా. అయ్యా నమస్కారం. బాబు నమస్కారం. నమస్కారం. ఏంటి ఇలాంటి చోట ఇంత పెద్ద బిల్డింగ్ కడుతున్నారు? పిచ్చోళ్ళలో ఉన్నారే. పార్టీ ఎవరు? వాళ్ళెవరో నాకు తెలియదయ్యా, కానీ మొత్తానికి తెలుగు వాళ్లే. మలేషియా నుంచి వచ్చారు. 50 రూపాయలు కూలికి 100 ఇస్తున్నారు. ఈ పని ఒక నెల రోజులు ఉంటుందయ్యా. ఎలాగో పని దొరికితే చాలు. అంతే కదా. లారీ తీయండిరా, అయ్యగారు కారు వెళ్తుంది. అయ్యా ఉంటానయ్యా. చూసి రాకూడదు, రాంగ్ రూట్ లో వచ్చి బంపను గుద్దేశారే. చూడకుండా రావడానికి మేమేమైనా కళ్ళు లేని కబోతులమా? తప్పుగా మాట్లాడకండి, ఆయన గురించి తెలియదు మీకు. ఈయన ఏమైనా స్టేట్ గవర్నరా? పోరా నీ అవ్వా. శనిగాడు వచ్చి నెత్తి మీద కూర్చున్నాడు. వీళ్ళని కాపాడడం నా వల్ల కాదు. ఏమయ్యా మీసాలైనా, నువ్వే వచ్చి గుద్ది మాదే తప్పంటున్నావా? ఇప్పుడు మీ పరిస్థితి బాగాలేదు, నేను వస్తా. ఏ మీసం, మా పరిస్థితి బాగానే ఉంది, నువ్వే వచ్చి మా దగ్గర ఇరుకున్నావు. ఎరా ఏ శక్తి, దేశంలో అందరూ ఇలాగున్నారా? అందుకని అందరితోనే గొడవ పెట్టుకుంటావా? ఏంటన్న వాళ్ళంత అసహ్యంగా మాట్లాడుతున్నారు? చిన్నపిల్లలాగా నవ్వుతున్నారు. ఆరో రౌండ్ లో కూడా ఒక మనిషి రాంగ్ గా మాట్లాడకపోతే ఈ మంది ఎందుకు వేస్ట్. ఇదేదో సినిమాలో డైలాగ్ లా ఉంది, వస్తా. అయితే సరే. ఏంటన్న ఇంత అవమానం చేస్తున్నారు? చూస్తూ ఊరుకోమంటారా? 10 రూపాయలు కండువ కోసం గొడవ పెట్టుకుందామా ఏంటి? రేయ్, బండి తొట్టడానికి గుడ్డ కావాలన్నాగా, ఇదిగో. ఏంటమ్మా, మీ నాన్నని సరి కోపం వచ్చిందా? అలాగే అణుచుకొని వెళ్ళిపో. మాకు వేడెక్కిందనుకుని వస్తలు తట్టుకోలేవు. వస్తా. అదే వాళ్ళు టెంపరేచర్ చెప్పేశారుగా, వెళ్దాం బ్రదర్. నాన్న ఇలా ఒకేసారి బుద్ధుడైపోకూడదు నాన్న. ఏయ్, రేపు ఎవడో ఒకడు వీళ్ళకి స్పాట్ పెడతాడు, అప్పుడు మారుతారు. ఊరా అటు చూడండి రా, సూపర్ ఫిగర్ వెళ్తుంది. పల్లెటూళ్ళలో ఇలాంటి ఫిగరా? రే మావా, ఫాలో చేయరా. ఒరే మావా, ముద్దు గుమ్మరా, చెయ్యి పట్టుకు లేవదీరా. ఇంత మంచి స్ట్రక్చర్ ఉన్న అమ్మాయిని చెయ్యి పట్టుకొని తీసుకురావడం ఏంట్రా? అలా గట్టిగా పట్టుకొని లేపుకురారా. ఆ తరగొట్టేస్తాను చూడు. పాపా, బేబీ, అబ్బో. ఏమన్నావురా? నీ వేడి నేను తట్టుకోలేనా? నా వేడేంటో ఇప్పుడు చూపిస్తా. హలో.
6 రౌండ్లు కొట్టినా నాకేం ఎక్కలేదన్నావు కదరా దున్నా. అన్నా ఏంటి ఇప్పుడు 6 రౌండ్ కూడా ఒంట్లో లేదన్నా. ఒరేయ్ వద్దురా వద్దురా అన్నానే, ఎందుకన్నాను ఇప్పుడైనా అర్థమైందా? ఇప్పుడు బాగా అర్థమైంది. ఉమ్. హలో ఎక్స్క్యూస్ మీ. ఏంటి ఇదిగో అన్న మీ నాన్నగారు తుండు. అన్నా ఆ. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగు. ఈ తుండు కోసం అన్న 40 కిలోమీటర్లు తరివి తరివి వచ్చి కొట్టారు. ఏయ్ ఇది ఒట్టి కండువ కాదురా, ఇలాంటివన్నీ నీకు చెప్పిన అర్థం కాదు. ఓ అమ్మా చెల్లమ్మా ఇప్పుడు గుర్తొచ్చిందా? థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. నేను ఒక రూట్లో వచ్చాను, ఇంకొక రూట్లో కలిశాను. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఏమంటున్నారు? అవన్నీ మీకు చెప్పిన అర్థం కాదండి. ముందు మీ ఒంటి కంటిని బురద కడుక్కోండి. అవును అదేంటి రండి పోండి. ఏయ్ నువ్వు నాకంటే చిన్నదానివేగా, రా పో. ఆ? రా పో. అయ్యో. హలో హలో ఏంటి అలా దిగిపోతున్నావు? ఊళ్ళో ఉన్నవాడికి దెయ్యం అంటే భయం, పొరుగు రోళ్ళకి నీళ్ళంటే భయం తెలుసా? లోతు ఎక్కువ అమ్మా. ఆ? ఎవరు? నేనా? స్విమ్మింగ్ లో డిస్ట్రిక్ట్ ఛాంపియన్ అవబోతున్నాను. ఆహా పార్టీ స్విమ్మింగ్ పార్టీయా? ఓ డ్రీమ్. హలో, ఏంటి డ్రీమ్సా? స్విమ్మింగ్ డ్రెస్ లో నేను ఉంటుండగా నువ్వు చూడలేవు. హలో. నేను ఎలాంటి వాడినో తొందరలోనే అర్థం అవుతుంది. అయ్యో. హలో, ఏంటి చూస్తున్నారు? వచ్చి కొంచెం కడగండి. నీకు సేవలు చేయడానికి నేను రాలేను. అలాగా? అయితే నేనే వస్తాను. ఏ వస్తున్నా వస్తున్నా వస్తున్నా. అది ఇంత మంచి ఛాన్స్ దొరికితే ఎవడైనా వదులుకుంటాడా? వచ్చి సూపర్ ఏంటి వస్తున్నా వస్తున్నా. కొనుక్కుంటారు? ఓపెనింగ్ లోనే ఎవడైనా ఇంత థ్రిల్ మిస్ చేసుకుంటాడా? రండి. వస్తున్నా. ఇప్పుడు గనక ఎవడన్నా చూసి మా బాబుతో చెప్తే అయ్యో. ఇప్పుడు నా రూట్కొచ్చావు. అమ్మా ఏంట్రా ఈ డ్రెస్ కి కండువా వేసుకున్నావు? లేదమ్మా ఇది నాంది, కాస్త మాసింది, నువ్వు ఉతికి పెట్టాలి. అమ్మ ఏంటమ్మా ఇది చిన్నపిల్లలాగా మొహానికి ఏదో పూసుకున్నావు? పోనివిరా, ఎక్కడ మస్ అంటుకుని ఉంటుంది. ఎక్కడ అంటుందో, అన్ని పనులు నువ్వే చేస్తూ కూర్చో. మరి ఎవరు చేస్తారంట? మరి నాకు కాళ్ళుంది కదా అన్ని పనులు చేసి పెట్టడానికి. లక్ష్మి, మన శక్తికి ఓ మంచి అమ్మాయిని చూశాను. అలాగే మన అమ్మాయికి ఓ మంచి అబ్బాయిని చూసావంటే ఒకే ముహూర్తానికి 2 పెళ్లిళ్ళు చేసేయచ్చు. ఏమంటావు? మంచిదే కదండి. ముందు చెల్లెలకి పెళ్లి చేయమనమ్మా, నాకు ఇప్పుడే పెళ్ళేంటి? ఒకప్పుడు నేను ఇలా అన్నవాడినే. మా నాన్న తీసుకెళ్లి మీ అమ్మని చూపించిన మరుసటి రోజు నుంచి మీ అమ్మనిచ్చి పెళ్లి చేస్తేనే కానీ అన్నం తినని మొండికేసానంటే నమ్ము. ఫస్ట్ లుక్కే పడిపోయా. పొండి మీరు, ఆ అబ్బాయి ఎదుర్కొండని ఏవేవో మాట్లాడుతున్నారు. చెప్తే ఏంటి లక్ష్మి, చెప్పటంలోనే ఓ ఆనందం ఉంది. పెళ్ళైన కాడి నుంచి మీ అమ్మ మనసు మారలేదు, మనిషి మారలేదు. మీ అమ్మ నాకు దొరకటం ఓ నానా మీరన్నది నిజమే. అమ్మ రోజు షాప్కి వచ్చింది కదా, అందరూ మీ అక్క అని అడిగారు. మీ అమ్మను మరీ మొల చెట్టుకించేస్తున్నారా? ఇది చాలా ఓవరరే. ఒరే నోరు మూసుకుని ఉండలేవా? తండ్రి కొడుకులు ఇద్దరికి నేను ఎదురికానా? ఇంకెవరు దొరకలేదా? దొరకలేదే. మీ సంగతి తర్వాత చెప్తా. ఎప్పుడు చూసుకుందాం. శక్తి రారా. ఏంటి నాన్న? ఎంతమందిని ఆసుపత్రి పంపించావు? అదేం లేదు నాన్న. కరెక్ట్ కోటింగ్ ఇచ్చాడు. అలా దెబ్బలు తింటే గానీ వాళ్ళకి బుద్ధి రాదు. అరే ఎప్పుడు సంపద గల్గిన అప్పుడే బంధువులు వద్దురది ఎట్లన్నన్. అయ్యా, నమస్కారం. శివయ్య రా. దేశం కాని దేశం వచ్చినా కరెక్ట్ గా నీ పేరు చెప్పారే. నువ్వెలా ఉన్నావు శివయ్య? ఏరా, నీ పేరు ఆంజనేయులు కదూ, శివయ్య అని ఎప్పుడు పేరు మార్చుకున్నావు? నేనెక్కడ మార్చుకున్నాను? ఆయన ఏదో నోటుకొచ్చేట్టు పిలుస్తున్నాడు. ఓహో. రా శివయ్య, అందరు శివయ్యలు అలా కూర్చోండి.
శివయ్య శివయ్య ఏంట్రా లోపలికి శివయ్య ఉన్నాడా ఏంటి? లోపల శివయ్య బయట శివయ్య ఆయనకు అందరూ శివయ్యలేనేమో. मैं आती हूँ डल। ఏంది మావా ఆ. ఈవిడ జాకెట్ లేకుండా వచ్చేసింది. అరే థు, అవన్నీ ఇప్పుడు మనకెందుకంట, వచ్చిన పని చూసుకో. సరే సరే కూర్చో శివయ్య. अच्छा ఈవిని శివయ్య అంటున్నాడే. ఆ, ఈవిడ కూడా శివయ్యనా? డల్। వీళ్ళంతా మన ఊరి వాళ్ళే. ఓ వీళ్ళంతా ఎందుకొచ్చారు? అది ఆ, మా ఊళ్ళో గుడి కట్టిస్తున్నాం, అందుకు డొనేషన్ కోసం వచ్చాం. ఓ గుడి కట్టడానికి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది శివయ్య? అది దగ్గర దగ్గర 5 లక్షలు అవుతుంది. ఆహా. కానీ నీకు తోచింది ఇస్తే. సర్లే, నాకు చేతనైంది నేను చేస్తాలే. శివయ్య ఆ? ముందు వాళ్ళ సంగతి చూడు. ठीक है। రే, ఏంటి ఈవిడ వెళ్ళే తీరు చూస్తుంటే 116 ఇస్తుందా? భలే వాడివన్నా, చూస్తే చాలా భక్తుల్లాగా ఉన్నారు. ఎంత లేదన్నా మనకు 501 కొడతారు. లేదు 1001 ఇస్తారు. శివయ్య మా అబ్బాయి రా శివయ్య. డాడీ ఇందులో 5 లక్షలు ఉన్నాయి. గుండె ఆగిపోయేలా ఉంది. ఎందుకు? ఇంత డబ్బు లైఫ్ లో చూడలేదు. గుడికయ్యే మొత్తం ఖర్చు నేనే ఇస్తున్నా, ఇక ప్రారంభించండి. ఆ, ఆ. అరే రే, మన మలేషియా వాళ్ళు వస్తున్నారు. అవునవును, రండి, మలేషియా రండి, వాళ్ళు రండి, వస్తున్నారు. స్వాగతం రండి, పలుకుతాం, రండి. రండి. ఆ. రండి రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాం. రండమ్మా. నమస్కారం వెంకట్రాయుడు గారు. नमस्ते। ఏమయ్యా అక్కడ నుంచున్నది వాళ్ళ అమ్మాయా? అమ్మాయి అనకండి బాబు, ఆమె వాళ్ళింటి మహాలక్ష్మి. అవును, ఎందుకు అడుగుతున్నారు? సాంప్రదాయమైన కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నా కోరిక. ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది, అందుకని. అరే రే, వాళ్ళు ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో ఓ మంచి సంబంధం కోసం చూస్తున్నారు. వాళ్ళకి డబ్బు ముఖ్యం కాదు, ఒక్కగానొక కూతురు, డబ్బుకు లోటు లేదు. కాకపోతే ఆ అబ్బాయి బుద్ధిమంతుడై ఉండాలి, అంతే. ఏమండే, ఆ మలేషియా వాళ్ళ అబ్బాయికి మన స్వాధీనం చేసుకోవాలని ఆశపడుతున్నారు, కానీ మీరేం సమాధానం చెప్పరేంటి? ఇది ఆడపిల్ల వ్యవహారం కదా పెద్దిరాజు, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.